మన దేవుడు స్తుతి నొందదగినవాడు, ఆయన స్తోత్రార్హుడు. అందును బట్టి మన పాటల్లో చాలా పాటలు స్తుతి మీద ఉంటాయి. ప్రభువుని స్తుతించడమే మన జీవితానికి ధన్యత. ప్రభువుని ఆరాధించడమే మన జీవితంలో ఉన్న గొప్ప భాగ్యం. ఈ ప్రపంచంలో మనకు ఇంకెక్కడ ఆనందం లేదు, ఇంకెక్కడ సంతోషం లేదు. యేసయ్యను ఆరాధన చేస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నా స్తుతికి కారణభూతుడగు దేవా అన్నాడు. మనం స్తుతిస్తున్నామంటే దానికి కారణం ఎవరట? దేవుడే. ఆయన గుణ లక్షణాలు, ఆయన ఔన్నత్యం, ఆయన నిత్యత్వం, ఆయన మహోన్నతమైన అనుభవాలు, సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రిక్తునిగా చేయబడి లోకానికి వచ్చాడు అంటే ఆయన స్తుతించకుండా మనం ఎలా ఉండగలుగుతాం? కానీ ఈరోజు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మీరు ఎందుకు యేసు ప్రభువుని ఆరాధన చేస్తారు, కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ జీసస్ అని కనుక మీరు అడిగితే, మీకు ఓపిక ఉన్నంత వరకు చెప్పగలను నేను. మీకు ఓపిక ఉండాలంతే. మీరు వినడానికి ఓపిక ఉంటే చెప్పండి. ఎన్ని విషయాలైనా లేఖనాల నుంచి, ప్రతి గ్రంథంలో నుండి యేసు ప్రభు యొక్క చిత్రపటాన్ని మీకు పరిచయం చేయగలను. ఎందుకోసం అంటే నా దేవుడు స్తోత్రార్హుడు గనుక, ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు గనుక, ఆయన ఒక్కడే ఆరాధనీయుడు గనుక. మనిషి చేసే ఆరాధనను హ్యాండిల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కేవలం ప్రభువుకు మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా.